హైదరాబాద్ కి తాగునీరు అందిస్తున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్వహణపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు విషతుల్యమవుతున్నట్లు ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. జలమండలి, కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖను ప్రతివాదులుగా కోరిన కోర్టు ప్రజలు తాగే జలాల్లో మురికి నీళ్లతో పాటు పరిశ్రమల వ్యర్థాలు చేరడంపై ప్రశ్నించింది. గ్రామాల నుంచి వచ్చి చేరుతున్న మురికి నీరు, పరిశ్రమల వ్యర్థాలు శుద్ధికి ఎన్ని కేంద్రాలు ఉన్నాయని నీటిపారుదల శాఖ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. భారతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ ప్రమాణాల మేరకు నీళ్లు లేకపోతే ఎలా తాగుతారని హైకోర్టు పేర్కొంది. జంట జలాశయాల్లో నీటి నిల్వ, వ్యర్థాలు కలవకుండా పర్యవేక్షిస్తుంటామని నీటిపారుదల శాఖ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నీటిని శుద్ధి చేసి సరఫరా చేసే బాధ్యత జలమండలిపై ఉంటుందని చెప్పారు. తరచూ నీటి నమూనాలను సేకరించి నాణ్యత పరిశీలిస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తరపు న్యాయవాది తెలిపారు. జంట జలాశయాల్లో మురికి నీరు, వ్యర్థాలను చేర్చే గ్రామాలు, కంపెనీలను గుర్తించి ఇంప్లీట్ చేస్తామని జీహెచ్ఎంసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మంచినీటి సరఫరాపై జలమండలి నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి సమయం ఇవ్వాలని జలమండలి న్యాయవాది కోరారు. పూర్తి వివరాలతో 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదుల్ని ఆదేశించిన తదుపరి విచారణను మార్చి 26కి వాయిదా వేసింది.